రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. సచివాలయం గ్రామ వాలంటీర్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం పెడుతోంది. సచివాలయం ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ జరగబోతోంది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ డోర్ డెలివరీ చేయబోతున్నారు. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వాలంటీర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి చెప్తున్నారు. మొత్తం మీద వాలంటీర్ల అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇక పెన్షన్ల అంశం పూర్తిగా సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు డోర్ డెలివరీ చేయబోతుంది ప్రభుత్వం. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ చేయడం ద్వారా మరొకసారి వాళ్ళకే కీలకమైన బాధ్యతలు అప్పగిప్పబోతున్నారు. గ్రామ వాలంటీర్లపై ఏపీ సర్కార్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ప్రస్తుతం దూరంగా పెడుతోంది. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. రాజేష్, వాలంటీర్ల భవితవ్యం ఇంకా పూర్తిగా తేలనట్టుంది. వాలంటీర్లు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతానికి వాళ్ళని మళ్ళీ దూరం పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తిగా సచివాలయ ఉద్యోగులతోనే చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రభుత్వం ఎట్లాంటి ఆలోచనతో ఉంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంది? అంటే పెన్షన్ల పంపిణీ వరకు వాలంటీర్ని దూరం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మా ఐఎన్పిఆర్ అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. వచ్చే నెల 1 వరకు సచివాలయ ఉద్యోగులు మాత్రమే పెన్షన్ పంపిణీలో పాల్గొంటారు. 1వ తేదీన ఇంటింటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులు పెంచిన పెన్షన్ 7,000 రూపాయలని ప్రతి ఇంటికి వెళ్ళి వృద్ధాప్య పెన్షన్తో పాటు వికలాంగ పెన్షన్ అన్ని రకాల పెన్షన్ కూడా ఇంటికి తీసుకువెళ్ళి ఇస్తారని కూడా కొలుసు పార్థసారథి అయితే చెప్పారు. వాలంటీర్ల వ్యవహారం చూస్తే కనుక వాళ్ళు 2020 అంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత చాలామంది రాజీనామాలు చేశారు. రాజీనామాలు చేసి ఇవి వ్యక్తిగత రాజీనామాలు, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నామని దాదాపు 1,00,000 పైగా మంది వాలంటీర్లు రాజీనామా చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఎంతమంది రాజీనామా చేశారు, అసలు ఎంతమంది వాలంటీర్లు ఉన్నారని ఒక సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద లేదు. కాబట్టి ఆ సమగ్ర సమాచారం తెప్పించుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వాలంటీర్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతానికైతే పెన్షన్ల పంపిణీకి సమయం తక్కువ ఉంది. ఇంకా వారం రోజుల్లో పెన్షన్ల పంపిణీ చేయాలి. కాబట్టి ప్రస్తుతానికి సచివాలయ ఉద్యోగులు అంటే ఏప్రిల్ మే ఈ 2 నెలలు, మే నెల జూన్ నెల ఈ 2 నెలలు వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్లు పంపిణీ చేశారు. ఎవరైతే ఇంటి వద్దకు సచివాలయం వరకు రాలేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి సచివాలయ ఉద్యోగులే పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్నికల నిబంధనల విరుద్ధంగా వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కొన్ని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా కాకుండా నేరుగా బ్యాంక్ అకౌంట్లోనే వాళ్ళ ఖాతాలో పెన్షన్ డబ్బులు వేసింది. కొంతమంది ఎవరైతే నడవలేని వాళ్ళు, ఇంట్లో నుంచి రాలేని ఉంటారో వాళ్ళకి మాత్రమే సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ అయితే పంపిణీ చేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. వాళ్ళ ద్వారానే 1వ తారీఖున పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ప్రస్తుతం రాజీనామా చేయకుండా ఇంకా ఉన్నారో వాళ్ళు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు సచివాలయ ఉద్యోగులతో పాటు ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు 2-3 రోజుల్లో రాబోతూ ఉన్నాయి. సచివాలయ ఉద్యోగులు దాదాపుగా ప్రతి గ్రామాల్లో సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కాబట్టి వాళ్ళని క్లస్టర్స్ వైజ్గా 50 ఇళ్ళు లేదా 100 ఇళ్ళ కలిపి ఒక సచివాలయ ఉద్యోగులు కేటాయించి పెన్షన్ పంపిణీ చేసే అవకాశం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో సచివాలయ ఉద్యోగుల వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలని దానిపైన ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటి వరకు వాలంటీర్లు 50 ఏళ్లకు ఒక వాలంటీర్లు ఉండడం, వాళ్ళు 50 ఏళ్లకి ప్రభుత్వ పథకాలతో పాటు పెన్షన్ కూడా పంపిణీ చేయడం, ఇలా అనేక కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం వాలంటీర్లు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సచివాలయ వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళని గతంలోలాగే కొనసాగించాలి, లేకపోతే మండల హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి ఎండిఓ లేకపోతే అదే వ్యవసాయ శాఖ ఇతర శాఖలకి అనుసంధానం చేస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళతో పనులు చేయించుకోవాలనుకుంటుందనే దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా ఇంటింటికి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. చాలా మంది వాలంటీర్లు మంత్రులకు ఎమ్మెల్యేల ఇళ్లకు వాలంటీర్ల భవితవ్యం అగమ్య గోచరంగా మారిందంటూ కలిసిన
ప్రతి నేతని కలుస్తున్నారు, అధికార పార్టీ నేతని, ప్రతి మంత్రిని కూడా కలిసి తమ గోడును వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి. వాళ్ళంతా కూడా మాట్లాడదాం, చెప్దాం అన్న విధంగా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రధానంగా వాళ్ళ సమస్య ప్రభుత్వం ఏదైనా గట్టిగా పట్టించుకునే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్లకు ఏదైనా న్యాయం చేయబోతుందా? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా త్వరలో? అంటే ఇప్పటి వరకు దానికి సంబంధించిన నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. కానీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఒక కామెంట్ చేశారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 రూపాయలు వేతనం పెంచుతామని ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 1,00,000 పైగా మంది వాలంటీర్లు రాజీనామాలు చేశారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో వాళ్ళ ఒత్తిడి కారణంగానే వాళ్ళు రాజీనామా చేశామని ఇప్పుడు చెప్తున్నారు. కానీ అప్పుడు వాళ్ళు కావాలనే అక్కడ రాజకీయ కోణంలో, ఎన్నికల కోణంలో రాజీనామాలు చేశారనేది ప్రధానంగా వాళ్ళ మీద ఉన్న అభియోగాలు. కాబట్టి ఇప్పుడు ఎవరు వెళ్ళినా, ఎవరిని కలిసినా వాళ్ళు గతంలో మీరు ఎందుకు చేశారు, ఎవరి అనుమతి చేసి, ఎవరి కోసం పనిచేయడం మీరు రాజీనామాలు చేశారో తమకు తెలుసు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది బహిరంగానే విమర్శ చేస్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా చాలా ఘాటుగానే ఆ మధ్యన వాలంటీర్ కలిసిన సందర్భంలో కామెంట్ చేశారు. మీరు ఎవరైతే మీ చేత బలవంతంగా రాజీనామాలు చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టి రండి, అప్పుడు మిమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని అచ్చెన్నాయుడు కూడా కామెంట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ 1,00,000 పైగా మంది వాలంటీర్ల భవితవ్యం ఏంటనేది తెలియాల్సి ఉంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వాలంటీర్ల విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం హామీల అమలుకు సంబంధించినటువంటి, అంటే వచ్చే నెల 1 నుంచి ఇవ్వాల్సిన పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు, ఈ కార్యక్రమాలన్నింటి మీద కసరత్తు చేస్తుంది. అమరావతి, పోలవరం మీద కొంత కసరత్తు చేస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి వాలంటీర్ల మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు సమీక్ష నిర్వహించి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇప్పుడున్న వాలంటీర్లు అందరినీ కొనసాగిస్తారు, లేకపోతే కుదిస్తారు. ఇప్పటివరకు 50 ఏళ్లకు మాత్రం ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి వాళ్ళని 100 ఏళ్ల వరకు పెంచి ఒక వాలంటీర్ని తీసుకుంటారా? ఇలా అనేక క్వశ్చన్లు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల విషయంలో ఎలా ముందుకు వెళుతుందనే దానిపైన స్పష్టత ఒక 10 రోజుల్లో వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఈ 10 రోజుల్లో కొంత ఫ్రీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, పథకాల పంపిణీ విషయంలో కానీ కొంత కసరత్తు విషయంలో కొంత ఫ్రీ అవుతారు కాబట్టి వచ్చే నెలలో వీళ్ళకి సంబంధించిన, అంటే వాలంటీర్ల సంబంధించినటువంటి దాని మీద చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. కానీ వాలంటీర్లు మాత్రం చంద్రబాబు తమను తిరిగి తీసుకోవాలని మాత్రం కోరుతున్నారు. మరి వాళ్ళని ఎంతవరకు తీసుకుంటారు? ఉన్న వాళ్ళు 4 లక్షల మంది వరకు వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకుని వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000 జీతం ఇస్తే ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నిర్ణయం అయితే తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వచ్చే నెల 1న సమయం తక్కువ ఉంది కాబట్టి సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రామదాస్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. వాలంటీర్ల మొరను ప్రభుత్వం ఆలకించినట్టుగా లేదు. ఇప్పట్లో వాళ్లకు ఇంకా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం కనబడట్లేదు. సచివాలయం, గ్రామ వాలంటీర్లపై అయితే ఏపీ సర్కార్ ప్రస్తుతానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లను దూరం పెడుతోంది. సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం. 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయబోతున్నారు. వాలంటీర్లపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ మంత్రి పార్థసారథి చెప్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో వాలంటీర్ల అంశానికి సంబంధించి ఎట్లాంటి స్పష్టతను ఇవ్వబోతుంది ప్రభుత్వం అనేది మాత్రం వేచి చూడాల్సింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.